సో దేశవ్యాప్తంగా బండి భగీరథకు సంబంధించినటువంటి అంశం తీవ్రమైనటువంటి దుమారం రేపుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం, మరోవైపు బెయిల్ లభ్యమయ్యే అవకాశం లేదు అన్నట్టుగానే స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఖచ్చితంగా బాధితురాల మీద మేజరా మైనరా అనే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కోర్టులో అయితే పోలీసులు ఇప్పటికే ఆ బాధితురాలు మైనర్ అంటూ కూడా కొంత కోర్టుకు చెప్పినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. మరోవైపు పెద్ద ఎత్తున ఇవాళ బండి భగీరథ అరెస్టు చేయాలనే డిమాండ్ కొంత ఊపందుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి పోక్సో చట్టం ఖచ్చితంగా అప్లికబుల్ అవుతుంది ఈ వ్యవహారంలో. మరి ఇటువంటి సందర్భాల్లో పెద్ద ఎత్తున 70 గంటలు గడిచినప్పటికీ కూడా ఇంకా అరెస్ట్ ఎందుకు చేయలేకపోతుంది తెలంగాణ పోలీసులు, ఎందుకు చేయలేకపోతున్నారు అనేది అతిపెద్ద చర్చ జరుగుతుంది. వెనకాల రాజకీయ ఒత్తిళ్ళు ఏమన్నా కారణమా అనే అంశం పెద్ద ఎత్తున ప్రజలు కూడా చర్చించుకుంటున్నటువంటి నేపథ్యం. సో ఇవన్నీ వ్యవహారాల నేపథ్యంలో లీగల్ గా ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి, మరి బెయిల్ మ్యాటర్స్ ఏ విధంగా సాగే అవకాశం ఉంటుంది, మరి ఫర్దర్ గా కోర్టులో ఎటువంటి వాదనలు జరుగుతాయి, మరోవైపు మరి ఈ కేసులో ఏం జరగబోతుంది ఫ్యూచర్ లో మాట్లాడదాం. మనతో పాటు మాజీ జడ్జి గారు ఉన్నారు, మనతో పాటు రామకృష్ణ గారు మాట్లాడదాం. రామకృష్ణ గారు నమస్తే. నమస్కారం రాజేష్ గారు, నమస్తే సార్. సార్ ఏంటి సార్ బండి భగీరథ సంబంధించినటువంటి అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా అతిపెద్ద చర్చ జరుగుతోంది. పోక్సో చట్టం కింద కేసు నమోదైన బెయిలబుల్ సెక్షన్లు కాదు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు కొంత ఎఫ్ఐఆర్ మార్చినప్పటికీ ఇప్పటిదాకా పోలీసులు అరెస్ట్ చేయడం లేదు. మరోవైపు ఇంటర్మ్ బెయిల్ పిటిషన్ కూడా కొంత దాఖలు చేసినటువంటి నేపథ్యం. ఎట్లా చూస్తారు సార్ ఈ ఓవరాల్ ఈ పరిణామాలన్నింటినీ కూడా? రాజేష్ గారు, సార్ ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ లీడర్స్ కు కొన్ని కన్సెషన్స్ ఉంటాయండి. చట్టంలోనూ కన్సెషన్స్ ఉంటాయి, న్యాయంలోనూ కన్సెషన్. వాళ్ళకి ఎక్కడ కావాలన్నా వాళ్ళకు ఒక కన్సెషన్ ఉంటుంది. ఇప్పుడు పార్లమెంట్ లో వాళ్ళు తినే తిండికి కూడా కన్సెషన్ ఉంటుంది. ఆ విధంగానే ఈ నేరంలో కూడా వాళ్ళకి కన్సెషన్స్ ఉన్నాయి అన్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది రాజేష్ గారు. ముఖ్యంగా బండి భగీరథ వ్యవహారం ఏదైతే ఉందో అది నిజంగానే సభ్య సమాజాన్ని నివ్వెరపోయేటట్లు చేస్తోంది ఈరోజు. ఏదైతే ఈ పోక్సో చట్టము ఎప్పుడైతే ఇన్వోక్ చేస్తారో వెంటనే వాళ్ళని విత్ ఇన్ 24 hours లో అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలి ఆ ముద్దాయిని. అదేవిధంగా ఆ యొక్క బాధితురాలి యొక్క హక్కులను పరిరక్షించాలి. ఆ బాధితురాలి కుటుంబానికి, బాధితురాలికి మనోధైర్యం కల్పించే విధంగా ప్రభుత్వం గాని చట్టం గాని పనిచేయాలి. అది పక్కన పెట్టేసి భగీరథ ఇచ్చినటువంటి కౌంటర్ కేసు ఇక్కడ కూడా అది కూడా చెప్పుకోవాలి. ఈ పెద్దవాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు చేసే మరో పెద్ద పని ఏంటో తెలుసా? తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని బాధితుల పైన తప్పుడు కేసులు రిజిస్టర్ చేయించడం, తప్పుడు కేసులు పెట్టించి పోలీసులను వ్యవస్థలను మేనేజ్ చేసి బాధితులను విపరీతమైనటువంటి మానసిక క్షోభకు గురి చేయడము వాళ్ళు ఎన్నుకునే మొట్టమొదటి ఎత్తుగడ. అంటే తప్పు చేస్తారు, తప్పు చేసినా కూడా బాధితుల పైన చట్ట ప్రకారము కూడా వాళ్ళని ఇబ్బంది పెడతారు. వాళ్ళు నోరు ఎత్తకుండా, వాళ్ళకి ఎవరు సపోర్ట్ రాకుండా, వాళ్ళని ఎవరు కూడా ఆదుకోకుండా వీళ్ళ యొక్క అధికారాన్ని ఉపయోగించి అధికారాన్ని దుర్వినియోగం చేసి బాధితులను బాధిస్తారు. ఇక్కడ ఈ కేసులో అయితేనా అమ్మాయి మైనరే కాదు అంటూ మొదలుపెట్టారు. అసలు అమ్మాయి మైనరా మేజరా అని డిసైడ్ చేసేది కోర్టు, న్యాయస్థానం. ఇప్పుడు ఏదైనా 2-3 రకాల సర్టిఫికేట్స్ ఉన్నప్పుడు ఏదైతే ప్రామాణికంగా తీసుకుంటాయంటే కోర్టులు మొట్టమొదటిసారిగా బర్త్ సర్టిఫికేట్ ఏదైతే కన్సర్న్ అథారిటీస్ ఏదైతే ఇస్తారో అది మున్సిపాలిటీలు అయితే మున్సిపల్ కమిషనర్ ఇస్తాడు, గ్రామ పంచాయతీలు అయితే గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఇస్తారు. వాళ్లకు ఆ యొక్క బర్త్ సర్టిఫికేట్ ఇచ్చే అధికారం ఉంటుంది. అటువంటి అధికారి ఇచ్చినటువంటి బర్త్ సర్టిఫికేట్ నే కన్సిడర్ చేస్తారు. కానీ ఎక్కడో పాస్పోర్ట్ లో ఏదో డేట్ ఆఫ్ బర్త్ ఉందని, లేకపోతే అమ్మాయి చదువుకున్న స్కూల్ సర్టిఫికేట్ లో ఏదో డేట్ ఆఫ్ బర్త్ ఉందని, కాబట్టి అమ్మాయి మైనరే కాదని. ఒకటండి 3 సర్టిఫికేట్స్ ఈ రోజు పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. ఒకటి వచ్చి అమ్మాయి పాస్పోర్ట్ తీసుకున్నది అని ఒక డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తున్నారు. రెండోది వచ్చింది అమ్మాయి స్కూల్ సర్టిఫికేట్ లో ఉన్న ఒక డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తున్నారు. మూడోది వచ్చిందను బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కన్సర్న్ అథారిటీస్ 3 చూపిస్తున్నారు. మూడింటిని కూడా మనం క్యాల్కులేట్ చేసిన 2008, 2009, 2010 సంవత్సరాలు ఖచ్చితంగా అమ్మాయి మైనరే, నో డౌట్ అట, తేలిపోయింది. కాబట్టి పోలీసులు కోర్టులో పోలీసులు కూడా మైనరే అని చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు బెయిల్ అవకాశం ఎంతవరకు ఉంటుంది సార్? బెయిల్ అన్నది వచ్చే అవకాశమే లేదు రాజేష్ గారు. ఇటువంటి కేసుల్లో బెయిల్ ఇచ్చినారంటే
ఇంకా న్యాయ వ్యవస్థ పట్ల, న్యాయస్థానాల పట్ల ప్రజలకు ఒక ఒక రకమైనటువంటి అభద్రతా భావం కలుగుతుంది. ప్రజల నమ్మకము సన్నగిల్లిపోతుంది. ఎందుకంటే మనం ఇంతకు ముందు చూసాం, ఒక అమ్మాయిని లారీ డ్రైవర్లు అత్యాచారం చేసి చంపేశారని వాళ్ళని ఎక్కడికక్కడే కాల్చి చంపేశాం. అవును, దిశ లాంటి ఎన్కౌంటర్ కేసులు ఉన్నాయి. ఎన్కౌంటర్ చేశారా? ఎన్కౌంటర్ ను ప్రజలందరూ స్వాగతించారా లేదా అండి? చట్ట ప్రకారం అది ఒక వ్యతిరేకమైన చర్య అయినప్పటికీ ప్రజాభిప్రాయం ఏ విధంగా వచ్చింది? ఆ ఎన్కౌంటర్ ను సపోర్ట్ చేస్తూనే వచ్చింది. ఎందుకంటే ఈ రోజు మహిళలు కానీ, చిన్నపిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ ధైర్యంగా సమాజంలో తిరగగలిగేటువంటి పరిస్థితులను ఈ రోజు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. ఇక్కడ బండి భగీరథ అనే వ్యక్తి ఎలాంటి వాడా అనేది ఇక్కడ అప్రస్తుతం. తను అమ్మాయితో తిరిగినట్లుగా, అమ్మాయితో సన్నిహితంగా ఉన్నట్లుగా తనే ఒప్పుకున్నాడు. తనే అమ్మాయి పైన హనీ ట్రాప్ కేసు అనేది ఒకటి ఇచ్చాడు పోలీస్ స్టేషన్ లో. నాకు ఇక్కడే ఆశ్చర్యం కలుగుతుంది. హనీ ట్రాప్ చేయడానికి నువ్వేమన్నా ఇస్రోలో సైంటిస్టువా, లేకపోతే త్రివిధ దళాల్లో ఏదైనా పెద్ద క్యాడర్ లో ఉన్నావా? వాట్ ఈస్ యువర్ కెపాసిటీ నేను హనీ ట్రాప్ చేయడానికి? అసలు హూ ఇస్, ఎవరి బండి భగీరథ అనే అతను? ఎవరితను? నీకేం క్వాలిఫికేషన్స్ ఉన్నాయి? మీ తండ్రి ఒక మంత్రి పదవిని అడ్డు పెట్టుకోవడం తప్ప నీకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి? నీ పైన అన్ని డ్రాప్ చేయడానికి ఎవరికి అవకాశాలు ఉంటాయి? ఇంకా ఇంకా నయమండి రాజేష్ గారు, వాళ్ళను ఏ టెర్రరిస్ట్ లో అనలేదు. ఆ అమ్మాయి బాధితురాలు కుటుంబాన్ని ఏ టెర్రరిస్ట్ కుటుంబం అనలేదు, ఏ పాకిస్తాన్ గూఢాచారి అనలేదు, ఏ బంగ్లాదేశ్ గూఢాచారి అనలేదు. ఒకవేళ భవిష్యత్తు కూడా వస్తుందేమో. ఎందుకంటే కాదు సార్, ఆ బాధిత కుటుంబం ఇవాళ వాళ్ళ తల్లి ఆవేదన పూరితమైనటువంటి ఒకసారి లెటర్ చూస్తే నిజంగా చాలా అంశాలు మెన్షన్ చేయటం, మరోవైపు వాళ్ళు పెట్టేటువంటి బెదిరింపులు కానీ, వాళ్ళు పెట్టేటువంటి వేదన కానీ వింటే నిజంగా కళ్ళనీళ్ళు వస్తాయి. అవును, మరి సామాన్యులకు కళ్ళనీళ్ళు వస్తాయి. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఆ హోంశాఖ ఆయన హ్యాండ్ ఓవర్ లోనే ఉంది కదా. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? నేను అదే అడుగుతున్నా. ఇటువంటి కేసుల్లో మీరు కఠినమైన చర్యలు తీసుకోరు? ఇప్పుడు బండి భగీరథ దేశం దాటి పారిపోయినాడా, లేకపోతే అంతరిక్షానికి వెళ్ళిపోయాడా? ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు కదా. మీరెందుకు ఆ కోణంలో అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు? అది ప్రజలకు మీ పైన ఎటువంటి అపనమ్మకాన్ని కలిగిస్తుందో మర్చిపోతున్నారా? ఒకటి మాత్రం నిజమండి, అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ బీజేపీనా కాంగ్రెస్ ఇంకోటి అనేది కాదు. ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా గోడచాటు వ్యవహారాలు చేసే వాళ్ళే. ఒకటి తప్పు ఒకడు క్షమించుకునే వాళ్ళే. ఒకడు దోపిడీని మరొకడు సపోర్ట్ చేసేవాడే. కేవలం ఎలక్షన్స్ టైంలోనో లేకపోతే పబ్లిక్ మీటింగ్ లోనో ఒకరిని ఒకరు విమర్శించుకోవడము, వాడు దొంగని అంటే వీడు దొంగని, వాడు చేతగానోడు అంటే వీడు చేతగానోడని అలా పబ్లిక్ లో చెప్పుకోవడమే తప్ప వీళ్ళు ప్రజల కోసం చేసేదంటే ఏమి ఉండదు అనేది ఈ రోజు తేటతెల్లమవుతోంది. ఈ రోజు ఇక్కడ ప్రధానంగా రామకృష్ణ గారు, అసలు ఈ యొక్క అంశం ఆ బాధితురాలకు న్యాయం అనే అంశాన్ని పక్కన పెట్టి దీన్ని రాజకీయం చేయటం ఎట్లా చూడాలి? ఇక్కడ రాజకీయం అన్నది పుడుతుందండి. రాజకీయ కుటుంబంలో ఏది జరిగినా రాజకీయమే. ఈ రోజు బండి సంజయ్ దేశానికి ఒక మంత్రిగా ఉన్నాడు, ఒక గౌరవప్రదమైన పొలిటీషియన్ గా ఉన్నాడు. ఆయన కుటుంబంలో చీమ చిటుక్కుమన్నా కూడా అది రాజకీయం అవుతుంది. ప్రత్యర్థి పార్టీలు చూస్తూ ఊరుకుంటాయా? నీ ప్రత్యర్థులు చూస్తూ ఊరుకుంటారా? నువ్వు చిన్న తప్పు చేసినా కూడా ఇంత రాజ్యాంగం జరుగుతోంది కాదు, ఇంత రాజ్యాంగం జరుగుతోంది, నా కొడుకు తప్పు చేసినా తప్పు శిక్షించాల్సిందే అని అంటున్నటువంటి బండి సంజయ్ గారు ఇవాళ సిటీ సివిల్ కోర్టును అప్రోచ్ అయ్యి నా పేరును ఎక్కడా వాడటానికి వీల్లేదు, ఏ ఒక్క న్యూస్లో కానీ వాటిలో కానీ ఈ కేసులో నన్ను వాడటానికి వీల్లేదు, నా పేరు తీయడానికి వీల్లేదని గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడానికి వ్యవహారాన్ని ఎట్లా చూస్తారు సార్? ఒకటి చెప్తాను నేను, బండి భగీరథ సన్ ఆఫ్ బండి సంజయ్ కాదా? ఎలా ఆయన పేరు వాడుకుని ఉంటారండి? బండి భగీరథ అనేవాడు ఎవరు ఐడెంటిటీ కావాలా వద్దా? భగీరథ అనే పేరుతో కొన్ని వందల మంది ఉంటారు. ఇక్కడ కావాల్సింది ఎక్కడైనా ఎఫ్ఐఆర్ లో కానీ, రికార్డ్ లో కానీ, ఆధార్ కార్డ్ లో కానీ ఎక్కడికి వెళ్ళినా సన్ ఆఫ్ అనే పదం ఉంటుందా లేదా? మరి సన్ ఆఫ్ అనే పదం లేకుండా ఎలా ఎలా ఐడెంటిఫై చేస్తారు ఒక ముద్దాయిని కానీ, ఒక వ్యక్తిని కానీ? ఒకరిని మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాం? ఈరోజు బండి భగీరథ హూ ఈజ్ హీ? బండి సంజయ్ బండి సంజయ్ అంటే తప్పేంటి? లేదా డిక్లేర్ చేసామని బండి సంజయ్ని
బండి భగీరథ నాట్ సన్న బండి సంజయ్ని వదిలేస్తాం, ఇంకో పేరు పెట్టుకొని మాట్లాడుకుంటాం. ఇది కరెక్ట్ కాదు. ఆయన పేరును ఎక్కడైనా దుర్వినియోగం చేస్తుంటే గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడం అనేది న్యాయమే. ఇక్కడ ఎవరు కూడా బండి సంజయ్ గారి పేరును దుర్వినియోగం చేయట్లేదు. బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ ఒక మైనర్ బాలికను అత్యాచారం చేసి అఘాయిత్యం చేసి పోక్సో కేసులో ముద్దాయిగా తప్పించుకు తిరుగుతున్నాడన్నదే ఈ రోజు సమాజం అంతా మాట్లాడుకున్నటువంటి అంశం. ఇది నిజమంటారా, అబద్ధం అంటారా? దీన్ని మాట్లాడాలంటారా, మాట్లాడకూడదంటారా? ఇంకా ప్రతి ఒక్కరికి ఇక మాట్లాడే స్వేచ్ఛ ఉందంటారా, లేదంటారా? తప్పును తప్పు అని మాట్లాడే అధికారం ఉందా లేదంటున్నారా? సుప్రీంకోర్టే చెప్పింది ప్రభుత్వాలు తప్పు చేస్తే ప్రశ్నించవచ్చు అని. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ప్రభుత్వానికి రిప్రజెంటేటివ్ గా ఉన్నటువంటి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ తప్పు చేశాడు, మాట్లాడతాం. గ్యాగ్ ఆర్డర్లా ఇంకోటే కాదు. ఇక్కడ ప్రజల అభిప్రాయము, ప్రజాభిమానము, ప్రజా సంక్షేమము, సమాజ సంక్షేమం ఇక్కడ ముఖ్యం. సమాజంలో రక్షణ ఇక్కడ ముఖ్యం. నువ్వు ఎవరన్నది కాదు, నువ్వు నేరం చేసేవాళ్ళన్నది ఇక్కడ కావాల్సింది కాదు. రామకృష్ణ, ఇక్కడ ప్రధానంగా రామకృష్ణ గారు ఇట్లా కేసులు ఆర్డర్లు తెచ్చుకోవటం, లేదు అంటే ప్రజలు మాట్లాడకుండా అనగదొక్కటం, బాధితుల్ని బెదిరించటం, ఇవన్నీ చేస్తూ ఉంటే బాధితురాలకి న్యాయం జరుగుతుందని ఏ విధమైనటువంటి నమ్మకం మనకు కలుగుతుంది? బాధితురాలి పైన ఒత్తిడి పెంచడానికి ఇటువంటివన్నీ ఉపయోగిస్తారండి. నేను ముందే చెప్పాను కదా, చాలా ట్రిక్స్ ప్లే చేస్తారు. ఎందుకంటే వాళ్ళ చేతుల అధికారం ఉంది. వాళ్ళు చెప్పిన మాట అధికారులందరూ పాటిస్తారు కాబట్టి. ఈ రోజు పొలిటికల్ పవర్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు చెప్పిందే బ్యూరోక్రాట్లు పాటిస్తున్నారు. వాళ్ళకు రూల్ బుక్ అవసరం లేదు, వాళ్ళకు రాజ్యాంగంతో పని లేదు, చట్టాలతో పని లేదు. ఈ రోజు ఒక మంత్రి చెప్పాడా, డెఫినెట్ గా బ్యూరోక్రాట్లు అందరూ కూడా అది ఏ స్థాయి నుంచి అయినా సరే వాళ్ళు ఆయన మాట వింటారు, వినక తప్పదు కూడా. కానీ కాదు సార్, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అధికారాన్ని ఉపయోగించి దుర్వినియోగం చేసి ఈ విధమైనటువంటి తీరుకు పోతా ఉంటే ఇక బాధితురాలకు న్యాయం ఎట్లా జరుగుతుంది? ఎందుకంటే కేంద్ర హోంశాఖ మోదీ గారు కేబినెట్ లో మంత్రిగా ఉంటే ఇక బాధితురాలకు న్యాయం ఎట్లా జరుగుతుంది? బాధితురాలికి న్యాయం జరుగుతుందా జరగదా అన్నది ఇంకా రాబోయే రోజుల్లో మనం చూస్తాం. నేనైతే నాకున్న అనుభవం ప్రకారము, నేను లా చదివాను, లాయర్గా చేశాను, జడ్జిగా చేస్తున్నాను. నాకున్న అనుభవం ప్రకారం డబ్బు అధికారం ఉన్నవాడు ఏ నేరం చేసినా కూడా వాడు తప్పించుకునే పోతాడు. అటువంటి వాళ్ళకు శిక్షలు పడేటువంటి అవకాశం మనకు చాలా తక్కువ. అది న్యాయస్థానాలు కానీ పోలీసులు కానీ వాళ్ళకు తగినంతగా సాక్ష్యాధారాలు సేకరించరు. ఆ సాక్ష్యాధారాలు సేకరించినా కోర్టు ముందర ఉంచరు. కోర్టు ముందరకు వచ్చినా వాటిని కన్సిడర్ చేయడానికి కొంతమంది న్యాయమూర్తులకు ఇష్టం ఉండదు. ఈ రకరకాలైనటువంటి ఈ భావజాలం వల్ల డబ్బు అధికారం ఉన్నవాడు ఏమి చేసినా ఎలా చేసినా అది సమాజంలో చెల్లుబాటు అవుతుందని అందరికీ తెలిసిన అంశమే. వాళ్ళు ఆ విధంగానే ప్రవర్తిస్తారు. కానీ ఆ విషయాలు ఎవరు కూడా మాట్లాడకూడదంటారు, మాట్లాడనివ్వరు. ఒకటి చెప్తానండి, ఉత్తరప్రదేశ్ లో రైతుల పైన ఒక ఆనాటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఆయన కొడుకు ఒక వెహికల్ ను దారుణంగా నడిపి 9 మంది ప్రాణాలు తీస్తే ఏమైంది? చివరకు సుప్రీంకోర్టు కలగజేసుకుంటే తప్ప ఆయన అరెస్ట్ చేయలేదు. ఇటువంటి కథలు కొల్లోలుగా ఉన్నాయి ఈ దేశంలో. అధికారంలో ఉన్న వాళ్ళు తప్పు చేసి కన్సెషన్ పొందుతారు. కానీ కాదు సార్, ఇప్పుడు ప్రధానంగా మైనర్ అని డిక్లేర్ అయిన తర్వాత పోక్సో కేసు కొంత ఖచ్చితంగా పెట్టాల్సినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇంప్లై అయినటువంటి సందర్భంగా మరి బెయిల్ సంబంధించినటువంటి అంశంలో బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? బెయిల్ ఒకవేళ వచ్చినా మీరేమో సాక్షాత్తు ఒక టీవీ ఛానల్లో మాట్లాడితే తగలబెట్టేది తెలంగాణని ఖచ్చితంగా ఇచ్చారు అంటే అని కూడా మీరు రీసెంట్గా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఖచ్చితంగా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. సో అసలు బెయిల్కి సంబంధించినటువంటి అంశంలో మీ వాదన ఏంటి? అసలు పోక్సో చట్టంలో ఏం చెప్తుంది సార్ రూల్స్? ఇక్కడ నేనేమన్నానంటే, బండి భగీరథ పోలీస్ స్టేషన్కి వచ్చిన అరెస్ట్ చేయకపోతే ఇంకా న్యాయము ధర్మము లేదు కాబట్టి తగలబెట్టేసేయండి అన్న. ఎందుకంటే న్యాయాన్ని ధర్మాన్ని తగలబెట్టేసేయండి. మాకేదో న్యాయం జరుగుతుందని బాధితులు ఇంకా పోలీస్ స్టేషన్లకు ఎందుకు రావాలి? మాకు న్యాయం జరుగుతుందని న్యాయస్థానాలకు ఎందుకు వెళ్ళాలి? ఇక్కడ చట్టం ఏం చెప్తోంది? మైనర్తో ఎటువంటి సంబంధాలు పెట్టుకున్నా, మైనర్ కన్సెంట్ ఉన్నా, మైనర్ ను టచ్ చేసిన నేరం అని పోక్సో యాక్ట్ చెప్తుందా లేదా?
అది నాన్ బెయిలబుల్ అఫెన్సా కాదా? 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉందా లేదా? అటువంటి కేసుల్లో ముద్దాయిని వెంటనే అరెస్ట్ చేయాలని చట్టంలో ఉందా లేదా? మరి చట్టములో ఉన్న వాటిని ఉన్నట్లుగా మీరు అనుసరించకపోతే వ్యవస్థలు ఎందుకు ఇంకా? బాధితులు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి ముందు వాళ్ళ తమ గోడు వెళ్ళబోసుకోవాలి? ఎన్ని రోజులు అవుతుంది ఎఫ్ఐఆర్? శనివారం రోజు జరిగింది. ఎన్ని రోజులు అయింది ఈ రోజుకి? చెప్పండి. ఇటువంటి కాదు సార్, ఇప్పుడు ఈ కేసులో ట్రయల్స్ ఎట్లా జరిగే అవకాశం ఉంటుంది సార్? ఎందుకంటే పెద్ద ఎత్తున మీడియా ట్రయల్స్ జరుగుతూ ఉంది, అమ్మాయి క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఉన్నారు. సో మీడియా ట్రయల్స్ కాకుండా కోర్టులో ట్రయల్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సార్? ఎందుకంటే ఇది మైనరు, హనీ ట్రాప్ అని వాళ్ళ వాదన. హనీ ట్రాప్ కూడా ఖచ్చితంగా పోక్సో చట్టంలో అది పరిగణలోకి రాదు, అది కూడా రూల్డ్ అవుట్ అయిపోతుంది. సో ఏంటి ట్రయల్స్ లో ఎట్లా జరిగే అవకాశాలు ఉంటాయి సార్? రాజేష్ గారు, పోక్సో చట్టం కింద ప్రత్యేక న్యాయస్థానం ఉంటుంది, ప్రత్యేక జడ్జీలు ఉంటారు, ప్రత్యేకమైన ప్రాసిక్యూటర్స్ ఉంటారు, ప్రత్యేకంగా సంవత్సరం 1 ఇయర్ లోపల కేసును కంప్లీట్ చేయాలన్న రూల్ ఉంది. సాక్షులకు అన్ని రకాలైనటువంటి భద్రత కల్పించాలనే రూలింగ్ ఉన్నాయి. ఆ బాధితుల యొక్క వివరాలు గోప్యంగా ఉంచాలని రూలింగ్ ఉంది. బాధితుల ఫోటోగ్రాఫ్స్ కానీ, బాధితులకు సంబంధించిన ఏ విషయాలు కూడా పేపర్లో కానీ ఈ విధంగా మీడియా ముందు కానీ పెట్టడానికి వీలు లేదంటూ చట్టం చెప్తోంది. ఎంతో ఆ బాలికను పూర్తిగా అమ్మాయి మనోస్థైర్యం దెబ్బతినకుండా అమ్మాయిని కాపాడవలసినటువంటి పూర్తి బాధ్యత చట్టం పైన ఉంది. మరి ఇన్ని రకాలైనటువంటి వెసులుబాట్లు చట్టంలో ఉన్నప్పుడు ఆ అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ప్రయత్నించేటువంటి ప్రతి ఎదవను కొట్టాలి, చెప్పుతో కొట్టాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రతి ఇంట్లోన ఆడబిడ్డ ఉంటుంది, ప్రతి ఇంట్లోన మహిళ ఉంటుంది, ప్రతి ఇంటిలోన రక్షణ అవసరం. ప్రతి మహిళను ఈ విధంగా మీరు క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే మీరు మనుషులా? మీరు తింటున్నది అసలు తిండేనా నేను అడుగుతున్నా. ఏ విధంగా మీరు ఆ విధంగా మహిళను మీరు క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు? మీరు మహిళలు కాదా? మీకు కొంచెమైనా మీ రక్తంలో లేదా నిజాయితీ? ఇక్కడ అడుగుతున్నది ఏంటి? బండి భగీరథన, బండి సంజయ ఇస్తున్నటువంటి ఆ యొక్క పేటిఎం తీసుకొని మీరు ఈ విధమైనటువంటి క్యారెక్టర్ అసాసినేట్ పూనుకున్నారంటే, మీరు తినే ముద్దలో ప్రతి ముద్దలోనూ రక్తపు కూడి ఉంటుందన్న సంగతి మీరు మర్చిపోకండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైనా సరే ఆడవాళ్ళకు పైన ఎటువంటి దురాగతాలు జరిగినా, అది ఒకవేళ ఆడవాళ్ళ తప్పే అయినా దాన్ని మనము సమర్థించకూడదు. ఆడవాళ్ళను కాపాడాలి, మహిళలకు రక్షణ కల్పించాలన్నది మన ప్రథమ కర్తవ్యం. మన భారత రాజ్యాంగంలో నిర్దేశించింది అదే, చట్టాలు చెబుతున్నది అదే. ప్రతి మహిళను మనం గౌరవించాలి, వాళ్ళ హక్కులను పరిరక్షించాలి. ఈ విధంగా కాకుండా ఏ విధంగా అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారండి? అమ్మాయి ఒకవేళ మాయ మాటలు లోబడి ఉండవచ్చు, మైనర్ కాబట్టి. నువ్వు చెప్పిన మాయ మాటలు నమ్మి ఉండవచ్చు, మైనర్ కాబట్టి. నువ్వు చెప్తున్నటువంటి నీ యొక్క మంత్రి, మీ తండ్రి యొక్క మంత్రి పదవిని ఉపయోగించుకొని నువ్వు చూపించినటువంటి హంగామాకు, నువ్వు చూపించినటువంటి ఈ యొక్క లగ్జరీ లైఫ్ కు, లేకపోతే నువ్వు ప్రదర్శించినటువంటి వివిధ రకాలమైనటువంటి వస్తువులకు మాయలో పడి, మైనర్ కాబట్టి ఒకవేళ నీతో చనువుగా ఉండి ఉండవచ్చు. కానీ నువ్వు అమ్మాయికి ప్రామిస్ చేసావా లేదా? అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నువ్వు అమ్మాయిని నమ్మబలికావా లేదా? అమ్మాయిని పెళ్లి చేసుకోనంటే జనవరి నుంచి అమ్మాయి 2 పర్యాయంలో ఆత్మహత్య ప్రయత్నం చేసింది అంటే ఇది నేరమా కాదా? దీన్ని సమర్థిస్తారా మీరు? ఏ విధంగా సమర్థిస్తాం ఇటువంటి వాళ్ళను? న్యాయం న్యాయమే, ధర్మం ధర్మమే. ఇక్కడ సమాజం క్షమించట్లేదు, చట్టాల్లో కూడా క్షమాపణ లేదు, పూర్తిగా బాధితులకు న్యాయం జరగాలంటారు. కానీ బండి సంజయ్ గారి దగ్గరికి వస్తే ఆత్మహత్యాయత్నం చేసుకుంది నా కూతురు అని చెప్తే, ఏకంగా మంత్రి పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఇవాళ ఫినాయిల్ టేస్ట్ ఏ విధంగా ఉంది అని అడిగారు అంటే అది ఎట్లా చూడాలి సార్? ఆ వ్యాఖ్యల్ని దిగజారుడుతనం అనుకోవాలా? ఏటుగా చేర్చాలి. బండి సంజయ్ను కూడా ఈ కేసులో ఏటుగా చేర్చాలి. అంటే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే ప్రేరేపించడం, అంటే అవహేళన చేయడం ఎంత దుర్మార్గపు చర్య చూడండి ఇది. ఇటువంటి వాళ్ళను కూడా ముద్దాయిగా చేర్చి ముందు బండి సంజయ్ను కూడా అరెస్ట్ చేయాలి. ఆయన పేరునే కాదు, ఆయన్ను కూడా ముద్దాయిగా చేర్చాలి ఈ కేసులో. ఎందుకంటే ఒక తండ్రిగా నీకు వచ్చి చెప్పిన తర్వాత నువ్వు ఒక మంత్రి పదవిలో ఉన్నావు కాబట్టి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నావు కాబట్టి, ఒక సమాజంలో ఒక విలువైన
నీకు విలువ ఉంది కాబట్టి నువ్వు చేయవలసిన పని నువ్వు చేయలేదు. ఇక్కడ నువ్వు చట్ట ప్రకారం వ్యవహరించలేదు. నువ్వు ఒక హోం సహాయ మంత్రిగా ఉంటూ కూడా అంటే పినాయిల్ టేస్ట్ ఎలా ఉందని అడిగావంటే అమ్మాయి చచ్చిపోమనే కదా నీ ఉద్దేశం. ఎవడైనా సైనైడ్ టేస్ట్ చేసిన వాడు బతికున్నాడా ఈ దేశ ప్రపంచంలో, భూమిలో? అంతే అంతే అంటున్నా. అంటే సంజయ్ కూడా ఆ యొక్క వ్యాఖ్యతో ముద్దాయి అయిపోయాడు. నిజం చెప్తున్నా, రేపొద్దున రేవంత్ రెడ్డి నిజాయితీగా ప్రవర్తిస్తే సంజయ్ని కూడా బొక్కలు వేయాల్సిందే. ఆయన కూడా అమ్మాయికి అన్యాయం చేసినట్లే లెక్క. అమ్మాయిని ప్రేరేపించాడు. మరొకసారి నువ్వు ఆత్మహత్య చేసుకో అంటూ, మరొకసారి టేస్ట్ నాకు చెప్పు అంటూ అమ్మాయిని ప్రేరేపించాడు. కాబట్టి ఏ వ్యక్తి ఆత్మహత్య ప్రేరేపించే విధంగా మాట్లాడితే నేరమే. కానీ చివరిగా రామకృష్ణ గారు, ఇన్ని పోక్సో చట్టాల్లో చట్టాలు అమలు అవుతున్నాయి, అరెస్టులు అవుతున్నాయి, శిక్షలు పడుతున్నాయి, ఒక బండి భగీరథ్ మాత్రమే ఎందుకు ఎక్స్క్యూజ్, ఎందుకు ఈ పోలీసులు అరెస్ట్ చేయలేకపోతున్నారు? రాజేష్ గారు, పోక్సో చట్టము చాలా కఠినమైనది. చట్టం చాలా కఠినమైనది. ఈ చట్టంలో ఎవరైనా అధికార దుర్వినియోగానికి పాల్పడితే వాళ్ళు కూడా ముద్దాయిలవుతారు. రేపు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ముందు ముద్దాయిగా నిలబడుతుంది. ఏమాత్రం తేడా చేసినా, బండి భగీరథను కాపాడడానికి ఏమాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేసినా రేపు ప్రజల మధ్యలో ముద్దాయిగా నిలబడక తప్పదని నేను చెప్తున్నా. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. చూద్దాం ఏం జరగబోతుంది ఈ కేసులో ఫర్దర్ గా. మీరు అమూల్యమైనటువంటి టైం మా సిటిజన్స్ పల్స్ ప్రేక్షకుల కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. సో ఇది రామకృష్ణ గారు చెప్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క అఫెన్స్ కి బాధితురాలకు న్యాయం చేయకుండా ఎవరు సహకరించినా, ఎవరు ప్రేరేపించినా ఖచ్చితంగా వాళ్ళందరూ ముద్దాయిలుగా ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బండి సంజయ్ గారిని కూడా ఏటుగా ఈ కేసులో చేర్చాలి. అట్లాగే ప్రజల మధ్యలో రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కేసులో ఏమాత్రం నీరుగార్చే విధంగా ప్రవర్తిస్తే ముద్దాయిలుగా మిగిలే సూచనలు ఉన్నాయంటున్నారు. సో మీరు కూడా ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.